ఈరోజు లీ ఫార్మా లిమిటెడ్ రసూల్పురం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసూల్పుర ఏరియా అనేటువంటిది ఎక్కువ మంది పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. వీళ్ళు వైద్యానికి దూరంగా ఉన్నారు, వైద్యం అందుబాటులో లేదు అనే ఉద్దేశంతో సిఎస్ఆర్ యాక్టివిటీస్లో లీ ఫార్మా మందులు మనం చేసినటువంటి మందులు వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అదే మందులను తీసుకొచ్చేసి ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము అనుకున్న దాన్ని మన మాజీ డీజీపీ హుడా గారు మాకు మా వేరే ఫ్రెండ్తో పరిచయంతో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసుకొచ్చేసి కండక్ట్ చేపిస్తానికి సహకారం అందిస్తామని చెప్పేసి అన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ రసూల్పురంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ వచ్చేసి ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళకి అందుబాటులో మందులు ఉంచడం ఏర్పాటైంది. ఇదే క్యాంపుని ఈ రకమైన కార్యక్రమాన్ని మనం హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికి మాకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి మా హుడా సార్ చెప్పారు. అలాగే కార్యకర్త మన వాలంటీర్లను ఏర్పాటు చేసేసి పారామెడికల్ వాలంటీర్ని తయారు చేసి వాళ్ళ ద్వారా ఈ క్యాంపులో పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ విస్తరించాలని చెప్పేసి లీ ఫార్మా భావిస్తుంది. ఈరోజు కేఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరం అనూహ్యమైన స్పందన ఉంది. మహిళలు, పురుషులు, బాలబాలికలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులు, గ్యాస్ ట్రబులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి, వీటితో పాటు పిల్లలకైతే ఉండవలసిన బరువు కంటే తక్కువ ఉండటం, మహిళల్లో పిల్లల్లో ఎక్కువగా గమనించింది రక్తహీనత, దీంతోపాటు చర్మ సమస్యలు కూడా, ఒంటి మీద దురదలు, గజ్జి, తామర, అలాగే వృద్ధులకు మోకాళ్ళ నొప్పులు ఉంటున్నాయి, నడుము నొప్పి ఉంటా ఉంది, కాళ్ళ నొప్పులు, ఇంకా మరికొంతమందికి కాళ్ళ వాపులు, పాదం వాపులతో వస్తున్నారు. నడుము నొప్పి ఉన్నవాళ్ళు నడుము నుంచి అరిపాదం వరకు పైనుంచి కింద దాకా కరెంట్ షాక్ కొట్టినట్టు నొప్పి, సయాటికా నొప్పి లాంటి సమస్యలు. వీళ్ళందరికీ ఈ బిఎండి అనే ఒక పరీక్ష, బోన్ డెన్సిటీ, ఆ బోన్ మినరల్ డెన్సిటీ తెలిస్తే ఈ ఎముక ఏ మేరకు బలహీనపడింది, అదేమైనా ఇరిగే గుణాలు ఉన్నాయా, అవన్నీ కూడా దానిలో గమనించవచ్చు. ఈ బోన్ స్కాన్లో ముఖ్యంగా వృద్ధులకు గమనించింది ఏంటంటే కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల ఎముక పెళుసుబారిపోయి నడుస్తూ ఉండగానే దెబ్బ తగలపోయినా కూడా సులభంగా తొంటి ఎముకలు ఇరిగే అవకాశం ఉంది. ఆ విధంగా వివిధ వ్యాధులకు, స్త్రీ వ్యాధులు, అలాగే కీళ్ళ వ్యాధులు అన్నిటికీ కూడా ఈ కేఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చక్కగా ఉదయం 9 గంటల నుంచి చుట్టుపక్కల రసూల్పురలో ఉండే పేద నిరుపేద వర్గాలకు ఎంతో మేలైంది. ఈ శిబిరానికి లీ ఫార్మా అనే మందుల తయారీ కంపెనీ వాళ్ళు సహకరించారు. వాళ్ళు సుమారు 10 లక్షల రూపాయల మందులు తెచ్చి ఒక్కొక్కరికి కూడా ఖరీదైన మందులు, ఏ రోగికైనా అసలు 500 రూపాయల కంటే తక్కువ మందు తీసుకెళ్ళిన వాళ్ళు లేరు. కొంతమందికి 2000 రూపాయల మందులు కూడా. ఇంత ఖరీదైన మందులను వాళ్ళు ఆ లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఈరోజు మొత్తం శిబిరంలో 10 లక్షల రూపాయలు, డాక్టర్లు కూడా పెద్ద పెద్ద స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్క రోగి 500 నుంచి 1000 రూపాయల ఫీజు తీసుకుని చూసే డాక్టర్లు వచ్చి పరీక్ష చేయటం అనేది విశేషం. ఇది ఈరోజు జరిగిన వైద్య శిబిరం పేద వర్గాలకు ఒక వరంగా మనం భావించవచ్చు.